ది మ్యాడ్ టైటన్ థానోస్ వర్సెస్ ది గ్రీన్ మాస్టర్ హల్క్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మూవీస్ లో హల్క్ ని థానోస్ ఒక పంకింగ్ బ్యాగ్ లాగా వాడుకున్నాడు. అది చూసి హల్క్ ఫ్యాన్స్ కి బీబీ వచ్చేసింది. కానీ కామిక్స్ లో కథ వేరు. ఇక్కడ హల్క్ అంటే ఇమ్మోర్టల్. మరి కామిక్స్ లో థానోస్ హల్క్ ని హ్యాండిల్ చేయగలిగాడా లేదా? టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మరి లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. నమస్కారం మార్వెల్ భక్తులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం వీళ్ళిద్దరి ఆర్జిన్ గురించి చూద్దాం. ఫస్ట్ మన థానోస్ గురించి చూస్తే, ఇతను టైటాన్ అనే ప్లానెట్ లో పుట్టి డెత్ ని ప్రేమించాడు. లిటరల్ గా డెత్ కి ఐ లవ్ యూ చెప్పి తనని ఇంప్రెస్ చేయడానికి యూనివర్స్ లో సగం మందిని లేపేశాడు. ప్యూర్ సైకో లవర్ బాయ్ అనమాట. ఇక మన హల్క్ అదే బ్రూస్ బ్యానర్ ఒక గామా బాంబ్ ఎక్స్ప్లోజన్ వల్ల మన బ్రూస్ మామ బాడీ బిల్డర్ అయిపోయాడు. సింపుల్ లాజిక్, హల్క్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ దేర్ ఈస్. హల్క్ కి కోపం ఎక్కువ వస్తే పవర్ కూడా అంతే ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు పవర్స్ గురించి చూద్దాం. ఇక్కడ కాంపిటీషన్ చాలా టైట్ గా ఉంటుంది. ఫస్ట్ మనం థానోస్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, థానోస్ ది జీనియస్ స్ట్రాటజిస్ట్. థానోస్ దగ్గర సూపర్ స్ట్రెంత్ ఉంది. ఇన్ఫినిటీ స్టోన్స్ లేకుండా కూడా థానోస్ చాలా స్ట్రాంగ్. థానోస్ డ్యూరబిలిటీ గురించి చెప్పాలంటే, సిల్వర్ సర్ఫర్ బీన్స్ ని కూడా ఒక ఏసీ గాలి లాగా ఫీల్ అవుతాడు. థానోస్ బ్రెయిన్ పవర్ గురించి చూస్తే, థానోస్ కున్న పెద్ద వెపన్ ఏంటంటే తన మైండ్ అని చెప్పొచ్చు. ఎదుటి వాడి వీక్నెస్ ని ఈజీగా పట్టి కొట్టగలడు. ఇప్పుడు మనం హల్క్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే, హల్క్ ది అన్స్టాపబుల్ ఫోర్స్. హల్క్ దగ్గర ఇన్ఫినిట్ స్ట్రెంత్ ఉంది. హల్క్ కి కోపం పెరిగే కొద్దీ స్ట్రెంత్ కి లిమిట్ ఉండదు. హల్క్ రీజనరేషన్ గురించి చెప్పాలంటే, బాడీ ముక్కలు ముక్కలైనా కూడా మళ్ళీ అతుక్కుంటుంది. ఇప్పుడు ఇమ్మోర్టల్ హల్క్ గురించి చూస్తే, రీసెంట్ కామిక్స్ లో హల్క్ చచ్చిన మళ్ళీ హెల్ నుంచి బతికి వస్తాడు. నో డెత్, ఓన్లీ యాంగర్. ఇప్పుడు మనం ఇద్దరు కామిక్ ఫీట్స్ గురించి చూద్దాం. రికార్డ్స్ గురించి చూస్తే థానోస్ కొంచెం ముందుంటాడు. థానోస్ ఫీట్స్ గురించి చూస్తే, ఇన్ఫినిట్ గ్యాంగ్లెట్ తో మొత్తం మార్వెల్ యూనివర్స్ ని ఒక స్నాప్ తో భయపెట్టాడు. గ్యాలక్టస్ లాంటి కాస్మిక్ బీయింగ్స్ ని కూడా ఎదురు నిలిచి కొట్టాడు. థానోస్ చాలా సార్లు ఐ డోంట్ వాంట్ టు ఫైట్ హల్క్ అని ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి. ఇప్పుడు మనం హల్క్ యొక్క ఫీట్స్ గురించి చూస్తే, వరల్డ్ వార్ హల్క్ లో అవెంజర్స్ అందరినీ ఒక ఆట ఆడుకున్నాడు. సెంట్రీతోనే బ్యాటిల్ ని డ్రా చేసుకున్నాడు. ఒక క్లాపింగ్ థండర్ క్లాప్ తో మొత్తం ఆర్మీని పైకి పంపిస్తాడు. ఇప్పుడు మనం ది రియల్ బ్యాటిల్ ని చూద్దాం. కామిక్స్ లో థానోస్ వర్సెస్ హల్క్ ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది? థానోస్ కి తెలుసు హల్క్ ని ఫిజికల్ గా కొట్టడం చాలా కష్టమని. ఎందుకంటే థానోస్ ఎంత గట్టిగా కొడితే హల్క్ కి అంత కోపం వస్తుంది. హల్క్ అంత స్ట్రాంగ్ అవుతాడు. థానోస్ ఎప్పుడు హల్క్ ని పెంపుడు జంతువు లాగా చూస్తాడు. థానోస్ తీరా కొట్టడం కంటే హల్క్ ని మ్యానిపులేట్ చేయడం, అదే మైండ్ గేమ్స్ ఎక్కువగా చేస్తాడు. హల్క్ ఒక పంచ్ చేస్తే థానోస్ తన ఎనర్జీ బ్లాస్ట్ తో దూరంగా పంపిస్తాడు తప్ప హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి తొందరగా వెళ్ళడు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఫైనల్ గా ఎవరు గెలుస్తారని చెప్పాలంటే, నా ఒపీనియన్ లో థానోస్ ఇస్ ది క్లియర్ విన్నర్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. థానోస్ గెలిచేది తన ఫిజికల్ స్ట్రెంత్ తో కాదు, తన బ్రెయిన్ తో. థానోస్ దగ్గర హల్క్ ని కొట్టే టెక్నాలజీ, అలాగే మ్యాజిక్ ఇంకా స్ట్రాటజీస్ ఉన్నాయి. హల్క్ స్మాష్ తప్ప ఏమో ఆలోచించాడు. కానీ థానోస్ 100 స్టెప్స్ ముందు ఉంటాడు. కానీ ఒకవేళ ప్యూర్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ వితౌట్ వెపన్స్, నో మ్యాజిక్ జరిగితే మాత్రం హల్క్ ని ఎవరు ఆపలేరు. మీరేమనుకుంటున్నారు? హల్క్ కోపం ముందు థానోస్ గ్రేప్ జ్యూస్ అయిపోతాడా అంటారా, లేదా థానోస్ తన బుద్ధితో హల్క్ ని పిచ్చెక్కిస్తాడా? కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కొట్టేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని, అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.